ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రపై జరుగుతున్న దివాళా ప్రచారంపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. డాక్టర్ సుభాష్ చంద్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. 22,000 కోట్ల క్లైమ్స్ నివేదికలపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఎస్ఎల్ గ్రూప్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. డాక్టర్ సుభాష్ చంద్ర ఏ బ్యాంకు నుంచి వ్యక్తిగతంగా ₹1 కూడా అప్పు తీసుకోలేదని ఎస్ఎల్ గ్రూప్ ప్రకటించింది. ఆయన కేవలం ఎస్ఎల్ గ్రూప్ కంపెనీ కోసం పర్సనల్ గ్యారంటీగా మాత్రమే వ్యవహరించారని తెలిపింది. మీడియా ప్రచారం చేస్తున్నట్టు 22,000 కోట్ల క్లెయిమ్ అబద్ధమని, ఇది కేవలం 3,992 కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. 3,992 కోట్లలో ఇప్పటికే 620 కోట్ల క్లెయిమ్ను సెటిల్ చేయడం జరిగిందని తెలిపింది. మిగిలిన మొత్తంలో మరో 1,063 కోట్లను చెల్లించడానికి రుణం తీసుకున్న సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు రుణం తీసుకున్న సంస్థలు మొత్తం 43,000 కోట్లను తిరిగి చెల్లించాయని ఎస్ఎల్ గ్రూప్ స్పష్టం చేసింది. ఇక మీడియాలో వస్తున్న కథనాలు కేవలం సంచలనం కోసమేనని, కోర్టు ఆర్డర్ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ నోట్లో పేర్కొన్నారు. 2017లో సుభాష్ చంద్ర నెట్వర్త్ 45,888 కోట్లుగా చూపించడం పూర్తిగా అవాస్తవమని, 2016లోనే ఆయన పార్లమెంట్లో తన ఆస్తుల విలువ 39 కోట్లుగా ప్రకటించారని స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల జీతాల కోసం ఖర్చు చేయడంతో ఆయన నెట్వర్త్ 31,79,00,000. దీని ఆధారంగానే 6.5 కోట్ల రీపేమెంట్ ప్లాన్ ను సిద్ధం చేశారని తెలిపింది. ఈ వ్యవహారం ఎన్సీఎల్టీ కోర్టులో సాంకేతికంగా పెండింగ్ లోనే ఉందని డాక్టర్ సుభాష్ చంద్ర కార్యాలయం వెల్లడించింది. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రపై జరుగుతున్న దివాళా ప్రచారంపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. డాక్టర్ సుభాష్ చంద్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. 22,000 కోట్ల క్లెయిమ్స్ నివేదికలపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఎస్ఎల్ గ్రూప్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. డాక్టర్ సుభాష్ చంద్ర ఏ బ్యాంకు నుంచి వ్యక్తిగతంగా ₹1 కూడా అప్పు తీసుకోలేదని ఎస్ఎల్ గ్రూప్ ప్రకటించింది. ఆయన కేవలం ఎస్ఎల్ గ్రూప్ కంపెనీల కోసం పర్సనల్ గ్యారంటీగా మాత్రమే వ్యవహరించారని తెలిపింది. మీడియా ప్రచారం చేస్తున్నట్టు 22,000 కోట్లు క్లెయిమ్ అబద్ధమని, ఇది కేవలం 3,992 కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. 3,992 కోట్లలో ఇప్పటికే 620 కోట్ల క్లెయిమ్ను సెటిల్ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. మిగిలిన మొత్తంలో మరో 1,063 కోట్లను చెల్లించడానికి రుణం తీసుకున్న సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు రుణం తీసుకున్న సంస్థలు మొత్తం 43,000 కోట్లను తిరిగి చెల్లించాయని ఎస్ఎల్ గ్రూప్ స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలు కేవలం సంచలనం కోసమేనని, కోర్టు ఆర్డర్ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ నోట్లో పేర్కొన్నారు. 2017లో సుభాష్ చంద్ర నెట్వర్త్ 45,888 కోట్లుగా చూపించడం పూర్తిగా అవాస్తవమని, 2016లోనే ఆయన పార్లమెంట్లో తన ఆస్తుల విలువ 39 కోట్లుగా ప్రకటించారని స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల జీతాల కోసం ఖర్చు చేయడంతో ఆయన నెట్వర్త్ 31,79,00,000కు చేరిందని ఎస్ఎల్ గ్రూప్ వెల్లడించింది. దీని ఆధారంగానే 6.5 కోట్ల రీపేమెంట్ ప్లాన్ ను సిద్ధం చేశారని తెలిపింది. ఈ వ్యవహారం ఎన్సీఎల్టీ కోర్టులో సాంకేతికంగా పెండింగ్ లోనే ఉందని డాక్టర్ సుభాష్ చంద్ర కార్యాలయం వెల్లడించింది.